వంకాయ పచ్చడి. ఇది ఎప్పుడు విన్నా, దీన్ని చూసినా, ఎప్పుడు తిందామా అనిపించే పచ్చడి. సరైన పద్ధతిలో చేసి, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే దీనికి సాటి మగొదు లేదు. ఈ పచ్చడి ఎన్నో రకాలుగా చేస్తారు. అయితే డైరెక్ట్‌గా పొయ్యి మీద వంకాయని కాల్చి చేసే పద్ధతిలో పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అదెలాగో చూద్దాం. దీనికి కావాల్సిన ఐటెమ్స్ ఏంటంటే వంకాయ, కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక నిమ్మకాయ అంత చింతపండు. అలాగే పోపు దినుసుల్లో పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, కొన్ని ఆవాలు, కొంత జీలకర్ర. చింతపండు నానబెట్టేయండి. వంకాయని బాగా కడిగి ఇలా స్టవ్ మీద మీడియం ఫ్లేమ్‌లో కాల్చడం మొదలుపెట్టండి. ఇలా చుట్టూ తిప్పుతూ కాల్చాలి. ఇక్కడేంటంటే స్టవ్ మీద నాకొక రింగ్ ఉంది. అది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఈ రింగ్ లేకపోతే మనకి బయట మెష్ దొరుకుతుంది. అది మెష్ పెట్టైనా కాల్చుకోవచ్చు. లేదా చేత్తో కూడా జాగ్రత్తగా తిప్పుతూ ముందుకి వెనక్కి జరుపుతూ మనం వంకాయ మగ్గేదాకా కాలుస్తూ ఉండాలి. ఈ కాల్చడం ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల దాకా పట్టొచ్చు. ఓ 15 నిమిషాల తర్వాత ఇప్పుడు మీరు చూస్తే కాయ తొక్క బాగా కాలి ఊడిపోవటానికి రెడీగా కనిపిస్తుంది మీకు. తరువాత మనం ఈ వంకాయ తొక్కు తీయాలి. తీయటం కోసం ఒక నీళ్ళ గిన్నె పక్కన పెట్టుకొని, వంకాయ వేడిగా ఉంటుంది కాబట్టి ఆ గిన్నెలో వేళ్ళు తడుపుకుంటూ నెమ్మదిగా కాయని తిప్పుతూ మొత్తం తొక్కు తీసేయండి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేయాల్సిన పని. వంకాయ చల్లారిపోతే తొక్కు తీయటం కష్టమవుతుంది. ఇలా తొక్కు మొత్తం తీసేశాక తొడిమని కోసేసి వంకాయని ఒక గిన్నెలో వేసి పప్పు గుత్తితో మ్యాష్ చేయండి. మనకి గ్రైండర్లో చేస్తే ఇది మరీ మెత్తగా అయిపోతుంది. అందుకని మనం బయట గిన్నెలో పప్పు గుత్తితో అటు మరీ మెత్తగా కాకుండా, ఇటు అలాగని పెద్ద పెద్ద ముక్కల్లాగా కాకుండా మీడియంగా మనం మ్యాష్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇది పచ్చడి కాబట్టి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. తర్వాత అందులో పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని, శనగపప్పు వేగాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసి మొత్తం దినుసులన్నీ వేగాక మనం మిక్సీలో వేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్టు దాంట్లో వేసేసేయండి. మిశ్రమాన్ని బాగా కలపండి. పచ్చిమిరపకాయలు వేసిన పేస్ట్ అంటే పచ్చిమిరపకాయ పేస్ట్ అనమాట. ఇది రంగు మారేదాకా బాగా కలపండి. కలిపాక మనం ఇంతకుముందు చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జు ఈ మిశ్రమంలోకి పిండేయండి. ఈ చింతపండు గుజ్జుని మనం కొంచెం నీళ్ళగానే తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఉడికేటప్పుడు పచ్చడి వేశాక ఈ మిశ్రమంలో పచ్చడి దాన్ని బాగా పీల్చుకొని బాగా రుచిగా తయారవుతుంది. అందుకని కొంచెం నీళ్ళగానే ఉంచుకోవాలన్నమాట. మరీ గుజ్జులాగా చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఈ మిశ్రమాన్ని అంతా కలపండి. కలిపాక ఇందులో బుడగలు వస్తూ ఉంటాయి. ఈ బుడగలు వచ్చినప్పుడు మనం ఇంతకుముందు మ్యాష్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసేసేయండి. మొత్తం పచ్చడి వేసేసాక బాగా కలపండి. ఒక 3-4 మినిట్స్ లో ఫ్లేమ్లో దీన్ని ఉడకనివ్వండి. నీళ్ళు కొంచెం ఇగిగాక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, కొంచెం చిటికెడంత పసుపు వేసేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. పచ్చడి రెడీ అయిపోయింది. ఇంక మనం తినటమే ఆలస్యం. వేడివేడిగా అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఇది అమోఘమైన రుచి ఈ పచ్చడి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ పద్ధతిలో చేసుకొని రుచిగా తినేద్దాం. ఇంకా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ పద్ధతిలో చేసే పచ్చడి చాలా చాలా అమోఘమైన రుచితో ఉంటుంది. కాబట్టి ఈసారి ఈ పద్ధతిలో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.